హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈజీ అండ్ టేస్టీ కుష్కా. దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలను మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలుగా కానీ లేదా పేస్ట్ చేసి కానీ వేసుకోవచ్చు. టమాటాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో బాగా కడిగి శుభ్రం చేసుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని ఈ మిశ్రమం మొత్తం బియ్యానికి బాగా పట్టే విధంగా కలుపుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కుష్కా రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.